కాంప్లసెంట్ యాటిట్యూడ్ అంటాం. ఎంత జరగని భయం మనకి. నాకు పిరిగితనం అంటే చిరాకు, నిజంగానే చెప్తాను. ఇంత బతికిడమ్మ ఇంటి వెనకాల చేస్తావా మనం? ఇంటి వెనకాల చేస్తాం. పేరుకి ఇవన్నీ పెద్ద పెద్ద పేర్లు వైసీపీ నాయకులు చెప్పలేరా? మీరు మూసుకు కూర్చొని చెప్పలేరు, ఇండస్ట్రీ వైపు చూడకని చెప్పలేరు. ధైర్యం రాదా మీకు? మాట్లాడండి. ఏం చేస్తాడు? ఇది వైసీపీ రిపబ్లిక్ కాదు, ఇండియన్ రిపబ్లిక్ అని చెప్పండి వాళ్ళకి. వైసీపీ రిపబ్లిక్ అనుకుంటున్నారేమో, బయటకు వచ్చి లాక్కొచ్చి తన్నులు కొడతారు. జనం అంత ఉంటుంది, జాగ్రత్త. ఎందుకు చెప్తున్నానంటే, అధికారం ఎక్కిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి ఎవరైనా సరే. అధికారం ఉంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక చిన్న ఉదాహరిస్తాను మీకు, మీ అందరికీ తెలిసింది కూడా. గడాఫీ, లిబియా. గడాఫీ, నేను నెల్లూరులో చదువుకున్నప్పుడు మా చుట్టుపక్కల వాళ్ళు నేను లిబియాకి వెళ్ళేవాళ్ళు ఉద్యోగాల కోసం, డాక్టర్లు చదివి. చాలా అద్భుతమైన జీవితం మాకని. అలాంటి గడాఫీ తన అధికారం కోసం చాలా మందిని చంపి అటు ఇటు చేసి వచ్చితే ఒక 20 సంవత్సరాల తర్వాత 25 సంవత్సరాల తర్వాత ఆ చేసిన తప్పులన్నీ వెంటపడి నడి రోడ్డులో మారుమూల చిన్న కుర్రోళ్ళు కొట్టి చంపేశారు గడాఫీని. ఇది మనందరూ ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే, అధికారం ఉంది కదా అని చెప్పి దాన్ని ఎడాపెడా విచక్షణారహితంగా మడుగు వాడేస్తే అది ఎటు దారి తీస్తో తెలియదు. అది ఎవరికైనా, అది అందరికీ కూడా. ప్రతి ఒక్కరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి.